అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? మరి రాఖీ పౌర్ణమి రోజు మా పిల్లలు మా శారద శివాంష్కి శ్రీరామ్కి రాఖీ కట్టిందనమాట. మరి ఈ సందర్భాన్ని చూసి మీరు కూడా ఆనందిస్తారని, మరి కృష్ణుడికి శ్రీకృష్ణుడికి సుభద్ర, అలాగే ప్రియసఖి ద్రౌపది, ఇలా వీరి మధ్య ఉండే ప్రేమ ఎప్పుడు మనందరికీ ఆదర్శప్రాయం అన్నమాట. మరి మా పిల్లలు కూడా అలాగే ప్రతి అన్న, తమ్ముడు, అక్క, తమ్ముడు ప్రతి ఒక్కరు చాలా అన్యోన్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం నాకు తెలిసి చాలా వరకు చిన్నతనంలోనే అందరికీ దొరుకుతుంది. పెద్ద అయిన తర్వాత వారి వారి వృత్తి పట్ల, మరి దూరాభారం మీద కొన్ని సందర్భాల వల్ల కలుసుకోకపోవడం అనేది జరుగుతుంటుంది. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. కానీ చిన్నతనాన్ని ఆ రోజుల్లో ఇలా చేసేవాళ్ళమని గుర్తు తెచ్చుకొని ఆనందించడమే. మరి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న పాట. కలిమి మనకు కరువైనా, కాలమెంత ఎదురైనా, కలిమి మనకు కరువైనా, కాలమెంత ఎదురైనా, చీకటిలో వేకువలో చిరునవ్వుల వేళలలో, కన్న కడుపు చల్లగా కలసి మెలసి ఉంటాము. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి. మరి మా పిల్లలు ట్విన్స్ మీకు తెలుసు కదా. ఫస్ట్ శారద, శివాంశ్ అనమాట. సో శారదమ్మ కాళ్ళకి దండం పెట్టుకోమంటే చక్కగా పెట్టుకుంటుంది. మనం ఏం చెప్పినా చేస్తూ ఉంటుంది. అలాగే మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు చాలా చక్కగా, మర్యాదగా, ప్రేమగా, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మా పిల్లల రాఖీ పౌర్ణమి అయితే ఈ విధంగా జరిగిందండి. మీ అందరు కూడా మీ అన్నయ్యలకు, మీ తమ్ముళ్ళకి కట్టుకోవాలని, చాలా ఆనందించాలని, ఇటువంటి సందర్భాన్ని మీరు మీ జీవితం మొత్తంలో కూడా మర్చిపోలేని అనుభూతిగా మీ అందరికీ ఉండిపోవాలని చెప్పేసి నేను ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను. అండ్ షీజ్ మా వారి వల్ల చెల్లెలు అనమాట. అండ్ ఆ రోజు నైట్ రావడంతో చిన్న వీడియో తీసి యాడ్ చేశాను. అండ్ తనకు తెలియదు ఈ వీడియో యాడ్ చేస్తున్నట్టు కూడా. ఏదేమైతే చిన్న చిన్న జ్ఞాపకాలు అనేవి చిరస్మరణీయంగా ఉండాలండి. అందుకనే నేను ప్రతిదీ వీడియోలో అనేది యాడ్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్ వల్ల ఇలాంటి జ్ఞాపకాలు అనేవి మనకు ఒక ఆల్బమ్ టైప్లో ఉంటాయని చెప్పేసి నేను ఇలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఇంకా చేయాలి, ఇంకా మన ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ అవ్వాలంటే ఫ్యామిలీలో అందరూ బాగుండాలి. అందరూ బాగున్నప్పుడే వీడియోస్ చేయగలము. అండ్ ఇలాంటి వీడియోస్, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి, నైట్ వచ్చి మా వదిన కట్టిందనమాట. అండ్ ఈ సందర్భం నాకు చాలా బాగా అనిపించింది. ఎంత దూరాన్ని ఉన్నా ఏదేమైనా ఆ ఒక్క గంట అనేది ఆ రోజు కేటాయించడంతో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అండ్ నాకైతే మా అన్నయ్యకి కట్టడం కుదరలేదు. అండ్ ఎనీవే నేను ఆ టైంలోనే కట్టాలి అని అనుకోనండి. ఆ నెలలో నాకు ఎప్పుడు కుదిరినా, లేదా నెక్స్ట్ మంత్లో అన్నయ్య కలిసినా కానీ నేను కట్టేస్తాను. ఎందుకంటే నేను అవకాశాన్ని అయితే వదులుకోనమాట. మనకు కుదిరినప్పుడే చేయాలి అనేది ఏమి ఉండదండి. కాకపోతే ఏదో ఒకటి చేసుకోవాలి అన్న ఆనందం అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. అటువంటి వాటిల్లోనే సంతోషం వెతుక్కుంటాను. ప్రతిదీ మనకు కావాల్సినట్టు జరగదు కదా. సో అందుకని అనమాట. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా ముగ్గురు పిల్లలకి ఉండాలండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ రాఖీ పౌర్ణమి.